రాత్రికాల సమయంలో మానవుని యొక్క జీవితంలో శ్రేష్టమైనటువంటిది ఏమిటి అనేది మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉందాం. సామాన్యంగా మానవులను అడిగితే వారు ఏమి తెలియపరుస్తారంటే మంచిగా చదువుకొనుట శ్రేష్టము అని. ఎందుకు? మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది, అలాగనే మంచి జీతం వస్తే మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు, మనకు కావలసిన వాటన్నిటిని కూడా సంపాదించుకోవచ్చు అని ఇలాగ మనం చెప్పుకుంటాం. అలాగనే చదువు రానిటువంటి వారిని గురించి మనం చూస్తే చక్కగా పని చేసుకునుట చాలా శ్రేష్టము, ఉత్తమం అని మనము తెలియపరుస్తాం. ఎందుకంటే దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే మనకెంతో సంతోషము, ఆనందము అని. ఇదే మనము తలంచుకొని, ఇదే మనము ఆలోచించుకొని ఆ రీతిగానే చదువుకునే బిడ్డల విషయమైతే చదువును గురించిన జాగ్రత్తలు మనము తెలియపరిచేటువంటి వారముగా ఉంటాం. అలాగే ఉద్యోగం చేసుకునే వారిని గురించి, పొలం పనులు చేసుకునే వారిని గురించి కూడా మనము ఆ యొక్క ఉద్యోగము విషయమై, పొలం పని విషయమై కష్టపడాల్సిన విధానాన్ని గురించి మనము తెలియపరుస్తాం. ఎందుకంటే వాటి ద్వారాగా మనకు ఆనందం వస్తుంది, అది శ్రేష్టము అని. కానీ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో అపోస్తలుడైన ఇక్కడ సమూయేలు ప్రవక్త తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, సౌలు రాజుతో ఏమంటూ ఉన్నాడు అంటే దేవుని మాట వినుట శ్రేష్టము అని. క్రైస్తవులుగా మనము శ్రేష్టమైనటువంటి దాని గురించి అడిగినప్పుడు ఆరాధించుట శ్రేష్టమంటాం, ప్రార్థించుట శ్రేష్టమంటాం. అంత మాత్రమే కాదు, మనము బోధ చేయుట చాలా శ్రేష్టమని, లేకపోతే సంఘములో మనం పరిచర్య కలిగి ఉంట శ్రేష్టము అని మనము మాట్లాడుకునే వారముగా ఉంటాం. దాని విషయమై మనం తలంచుకొని ఆ రీతిగానే మనం ఏం చేస్తామంటే ప్రయత్నాలు చేసేటువంటి వారముగా దానిని గురించే మనము ఆలోచిస్తూ ప్రియమైనటువంటి వారలారా ఆ స్థానము కొరకై మనము ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉంటాం. లోకానుసారముగా డబ్బు ఉంటే శ్రేష్టమని, అలాగనే ఆత్మానుసారముగా మనము సంఘములో ప్రియమైనటువంటి వారలారా స్థానము కలిగి ఉంటే శ్రేష్టమని, లేకపోతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంట శ్రేష్టమని ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు తెలియపరచటలేదు. కానీ దేవుని మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. ఎంతగా దేవుని మాట వినుట శ్రేష్టము అంటూ ఉన్నాడు అంటే, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. అంటే దహన బలులు పాత నిబంధన గ్రంథంలో శ్రేష్టం అనుకుంటారు. ఎందుకంటే ఆ బలుల ద్వారాగా, దహన బలుల ద్వారాగా ప్రభు వారిని దీవిస్తాడని, ప్రభు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తాడని వారు తలంచుకునే వారిగా ఉంటారు. అందుని బట్టి దాని విషయమైనటువంటి ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు వారికి ఉంటూ ఆ బలుల విషయమై, ఆ యొక్క దహన బలుల విషయమై వారు ఆలోచించేటువంటి వారుగా ఉంటారు. కానీ దాని ద్వారా కూడా ప్రభు ఆనందించడని, దాని ద్వారా కూడా దేవుడు సంతోషించడని తెలియపరుస్తూ సమూయేలు అంటున్న మాట అంటే ఏంటంటే దేవుని మాట వినుట శ్రేష్టము. అంటే దేవుని మాట వింటే మంచిది, అది మేలు అని ఇక్కడ సమూయేలు తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇదే మనం నేర్చుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, మనము సౌలు వలె దహన బలులు అర్పిస్తూ ఉన్నాం, బలులను మనం అర్పిస్తున్నాం, అనగా ఆరాధిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. అలాగనే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉంటూ ఉన్నాం. అలాగనే మనకు ఉన్నటువంటి సమృద్ధిని బట్టి, మనకు ఉన్నటువంటి స్థాహతను బట్టి మనం ఏం చేస్తున్నామంటే మందిరానికి దాన ధర్మాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే దాన ధర్మాలను బట్టి, మనం చేసే ప్రార్థనలను బట్టి, మనం చేసే ఆరాధనలను బట్టి ప్రియమైనటువంటి వారలారా ప్రభు సంతోషించాలంటే సంతోషిస్తాడు. కానీ అంతకంటే శ్రేష్టము, అంతకంటే మంచిది ఏమిటి అంటే దేవుని యొక్క మాట వినటం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాట వినుట మనకు మంచిది, దేవుని మాట వినుట మనకు ప్రయోజనకరము, లాభకరము.
ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగూ లాభకరము అని మనము చూసినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇంకా మనము 14వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుంది అని మనము 4వ లైన్లో చూస్తే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మన జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని ప్రిమిటి వల్ల మనకు దయచేసేటి వాడుగా ఉన్నాడు అని ఇక్కడ దైవజనటువంటి మోషే చక్కగా తెలియపరుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ యొక్క చదువు విషయమై అలాగనే శ్రద్ధగా పనిచేసే విషయమై మనం ఎంతగా ఆలోచిస్తామో అలాగనే దేవుని యొక్క మాట వినే విషయంలో కూడా మనం అంతగా ఆలోచించే వారముగా ఉండాలి. ఎందుకంటే మనం కోరుకునే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని యొక్క మాట వినడం ద్వారానే మనకు దొరికేటువంటివిగా ఉంటవి. దేవుని మాట వినడం ద్వారానే ప్రేమేంటి వల్ల మనము పొందుకునే వారముగా ఉంటాం. ఎలాగూ మనము దేవుని మాట వినడం ద్వారాగా వాటన్నిటి మనం పొందుకుంటాం అని మనము దీని గురించి ఆలోచిస్తే 119వ కీర్తనలో కొన్ని విషయాలు అక్కడ దైవజనుడు తెలియపరిచిన వాడుగా ఉంటాడు. కీర్తనకాడు ఎవరో మనకైతే తెలియదు, కానీ అక్కడ కీర్తనకాడు తెలియపరిచే కొన్ని మాటలు మనము చూసినట్లయితే రండి. 119వ కీర్తన 9వ చరణం 11వ చరణం, 9వ చరణం 11వ చరణం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో ప్రిమిటి వాళ్ళరా అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో పాపం అనేటువంటిది ఉండదు. మనము పాపము చేయటానికి అవకాశము ఉండదు. అంత మాత్రమే కాదు, ఇదే 119వ కీర్తన 165వ వచనంలో కూడా మనం చూస్తే 119వ కీర్తన 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు. ఎవరైతే దేవుని మాట వింటారో అలాంటి వారికి ప్రిమిటి వల్లరా దేవుడు నెమ్మదినిచ్చేటువంటి వాడుగా, ప్రశాంతతను ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే వారు దేవుని మాట విని ముందుకు సాగిపోతుంటే కారణం బట్టి వారు తొట్టిల్లటకు అనగా వారు పాపము చేయటానికి తోలటానికి అనగా పడిపోవటానికి అవకాశం లేదు. ఎప్పుడైతే వారికి అవకాశము లేదో పాపం చేయటానికి పడిపోవడానికి అవకాశం లేదో అప్పుడు వారు నీతిమంతులుగా ఉంటారు. ఆ నీతిని బట్టి దేవుడు ఏం చేసేటువంటి వాడుగా ఉంటాడంటే వారిని ఆశీర్వదించేటువంటి వాడుగా, దేవుడు వారిని ప్రిమిటి వలరా దీవించేటువంటి వాడుగా ఉంటాడు. దీని గురించి మనము చూసినట్లయితే 127వ కీర్తనలో కూడా తెలియపరిచేటువంటి వాడుగా ఉంటాడు. 127వ కీర్తన 2వ చరణంలో మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకునే చదువుని గురించి అలాగనే ఆ యొక్క పని ఉద్యోగాన్ని గురించి ప్రిమిటి వలన ఇక్కడ రాయబడుతుంది. మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచున్నట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనము ఇందాక చెప్పుకున్నట్లుగా పనిని గురించి అలాగని చదువుని గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని దాని కొరకై ఎంతో కష్టపడతాం, దాని కొరకై ఎంతో ప్రయాసపడతాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రిమిటి వల్ల మనం కష్టపడవలసిందే, మనం పని చేయవలసిందే, దాని గురించి మనం కాదనకూడదు. అలాగన మన పని మనం చేసుకొని వెళ్ళినప్పుడు మనము ఆయనకు ప్రియులము, మనము ఆయనకు ప్రియులమైనటువంటి కారణాన్ని బట్టి ఆయన మనకు కావలసిన దాన్ని ఆయన ఏం చేసేటువంటి వాడుగా ఉంటాడంటే మనకు చక్కగా ప్రిమిటి వలరా ఆయన ఇచ్చేటువంటి వాడుగా, చక్కగా ఆయన మనకు దయచేసేటువంటి వాడుగా ఉంటాడు. చాలామందిని మనం చూస్తే మేము ఎంతో కష్టపడుతూ ఉన్నాం, మేము ఎంతో శ్రమ పడుతూ ఉన్నాం, కానీ లాభం అనేటువంటిది మాకేమీ దొరకటలా.
మాకు ప్రయోజనం అంటూ ఏమీ లేదు అని మాట్లాడతారు. దాని గురించి మనం చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మన కష్టార్జం చేత, మన ప్రయాసం చేత ప్రిమిటి వలన జ్ఞాపం చేసుకోండి, మనం ఏమాత్రం అక్కడ ఆశీర్వాదం పొందుకోలేం, మనం ఏమాత్రం కూడా లాభాలను సంపాదించుకోలేం. కేవలము దేవుని కృప చేతనే మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలం. అది మనకు కష్టం కంటే అది ఇంకా అధికముగా ఉంటుంది. మన యొక్క ప్రయాసము కంటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము ఎంతో విలువ కలిగినటువంటిదిగా, అది ఎంతో మేలుకరముగా, అదెంతో ప్రయోజనకరముగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట వినేదాని కొరకు మన జీవితాన్ని అప్పగించుకోవాలా. దేవుని మాట వినేదాని కొరకై మన జీవితాన్ని ప్రిమిటి వల్ల ప్రతిష్ఠించుకునే వారముగా ఉండాలి. దేవుని యొక్క మాట వినకపోతే జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎన్ని దహన బలులు అర్పించినా, ఎన్ని బలులను మనం అర్పించినా మనకు లాభము కుదరదు, అనగా మనకు లాభం దొరకదు. మనకు ప్రిమిటి వల్ల ప్రయోజనము దేవుని యొద్ద నుండి ఎంత మాత్రమునో రానే రాదు. దీన్ని మనము జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళట మనకు చాలా శ్రేష్టమని ప్రేమపూర్వకముగా ఈ యొక్క రాత్రికాల వేళలో దేవుడు మనకు తెలియపరిచిన వాడుగా ఉంటున్నాడు. మనము 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయంలో మనం చూస్తే యోషియా అనేటువంటి రాజు ఉండేటువంటి వాడుగా ఉంటాడు. యోషియా అనేటువంటి రాజు ఉంటాడు. చూడండి 34వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. ఇక్కడ ఆయన రాజు అయినప్పుడు వయసు 8 ఏండ్లు, ఆయన పరిపాలించినటువంటి సంవత్సరాలు 31, అంటే 39 సంవత్సరాలు. 39 సంవత్సరాల తర్వాత యోషియా అనేటువంటి రాజు ఏమైనాడు అంటే చనిపోయినాడు. ఎందుకు? ఆయన ఏ దుర్మార్గం చేశాడు? ఆయన అంత చిన్న వయసులోనే చనిపోవటానికి ఆయన ఏ అపవిత్రత మాలిన్యాన్ని కలిగి ఉన్నాడు? ఆయన చనిపోవటానికి చిన్న వయసులోనే ఆయన ప్రిమిటి వల్లరా మనము ఆలోచించుకున్నట్లయితే ఆయనలో మనము ఏ మూలను చూసినా పాపాన్ని కనుగొనలేం. ఏ విధానంలో ఆయన్ని పరిశీలించినా మనము ప్రిమిటి వల్లరా ఆయన మీద నింద మనం మోపలేం. తర్వాత 2వ వచనంలో చూస్తే అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దావీదు లాంటి వారు ఎవరన్నా ఉన్నారా యూదా రాజులలో, లేకపోతే ఇశ్రాయేలు రాజులలో అని మనం జ్ఞాపకం చేసుకుంటే యోషియా మాత్రమే మనకు అగపడేటువంటి వాడుగా ఉంటాడు. యోషియా మాత్రమే ప్రిమిటి వలన మనకు కనిపించేటి వాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, దావీదు చేయనటువంటి ఇంకా శ్రేష్టమైన పనులు, దావీదు చేయనటువంటి ఎన్నో మంచి పనులు ఈ యోషియా రాజు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతగా ప్రిమిటి వలన ఆయన మంచి పనులు చేశాడంటే చూడండి 3వ వచనంలో దేశంలో విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆ బలిపీఠములన్నిటిని కూడా పడద్రోసినటువంటి వాడుగా, అంటే చిన్న వయసులోనే అయ్యో ఈ విగ్రహాలను పడగొడితే జనులు ఏమనుకుంటారు, వాళ్ళు నా మీదకి వస్తారేమో, నేను చిన్నోడిని, నేను వారితో యుద్ధం చేయలేను, లేకపోతే వారికి నేను సమాధానము చెప్పలేను అని యోషియా భయపడకుండా చిన్న వయసులోనే ఏం చేసినాడంటే దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే పడగొట్టినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తమ పొరుగు రాజ్యం అనగా రెహబాము కాలంలో 12 గోత్రాలు వారు 2 రాజ్యాలు అయ్యారు. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము యూదా రాజ్యం అవుతూ వచ్చింది. మిగతా 10 గోత్రాల వారు ఇశ్రాయేల్ రాజ్యం అవుతూ వచ్చారు. ఆ ఇశ్రాయేలు వారు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క మనష్యని బట్టి ఏం చేసినారంటే తమ యొక్క ప్రవర్తనను మానుకున్నట్లుగా వారి యొక్క జీవితాన్ని కూడా ఏం చేశాడంటే ఈ యొక్క యోషియా మార్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ యోషియా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు,
యోషియా ఏం చేసినాడంటే పస్కా ప్రిమిటి వాళ్ళరా ఆ యొక్క పండుగను ఆచరింపజేసినాడు. ఆ పండుగ వారు ఆచరించినటువంటి విధానాన్ని మనము చూస్తే ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 18వ వచనం, ప్రవక్త యొగు సమూయేలు దినముల మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీలను అక్కడున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారం ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగాను. ఇక్కడ మనం చూస్తే ఏలుబడి ఎంత సంవత్సరం లెక్క అంటే 18, అక్కడ ఒక 8 ఎంత 26 సంవత్సరాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాదాపు 1000 సంవత్సరాలలో ఎవరును కూడా 500 సంవత్సరాలు అనుకుందాం సరే, ఎన్నో కొన్ని సంవత్సరాలు సమూయేలు నుండి మనం యోషియా రాజు వరకు, అంటే ఆయన జరిపించినటువంటి ఆ పస్కా పండుగకు ముందు వరకు మనం చూస్తే ఎవరును కూడా అంత ఘనముగా ఆ యొక్క పస్కా పండుగను ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఆచరించినట్లు, ఆ పండుగను ఆ రీతిగా జరిపించినట్లు ఎక్కడా కూడా అగపడట్లా. అలాగని ప్రిమిటి వాళ్ళ అపవిత్రముగా మాలిన్యముగా అంటే కాదు, పరిశుద్ధముగా పవిత్రముగా సమూయేలు మొదలుకొని యోషియా వరకు ముందున రాజులు ఏ రాజులు కూడా జరపనటువంటి అతి పరిశుద్ధముగా అతి పవిత్రముగా పస్కా పండుగను ఇక్కడ ఏం చేశాడంటే యోషియా రాజు జరిపించినటువంటి వాడుగా ఉన్నాడు. అంత గొప్ప రాజు. దావీదు జీవితంలో కూడా లేనటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలను ఇక్కడ యోషియా రాజు కలిగి ఉన్నాడు. కానీ ప్రిమిటి వాళ్ళ మనము ఇతని జీవితాన్ని ఇంతగా మనము చూసినాం. ఇతడు ఎన్ని సంవత్సరాలకు చనిపోయినాడు అంటే 39 సంవత్సరాలకే చనిపోయినాడు. ఇది నీకు నాకు ప్రిమిటి వాళ్ళ ఈ రాత్రికాల సమయంలో ఒక హెచ్చరిక, ఒక గద్దింపు, అలాగనే ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞని మనము జ్ఞాపకం చేసుకుందాం. అంత శ్రేష్టమైన విధానములో జ్ఞాపకం చేసుకోండి. పరిపాలించినటువంటి ఆ రాజు 30 సంవత్సరాలకి చనిపోవటం కారణం ఏమిటి? ఇంకా మనం చూస్తే ఈ యోషియాను గురించి ప్రిమిటి వాళ్ళ అనేక వందల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచనాన్ని ఇచ్చినాడు. 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తే, 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ యోషియా రాజుని గురించి దేవుడు ప్రవచించినాడు. చూడండి, 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయము, 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి భూమి మీదకి రాకముందే అతని గురించి ప్రిమిటి వాళ్ళరా దేవుడు పలుకుతూ వచ్చినటువంటి 3 గొప్ప వ్యక్తులలో 3వ వాడు ఈ యోషియా. మొదటి వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. 2వ వ్యక్తి ఎవరంటే సొలొమోను. 3వ వ్యక్తి యోషియా. ఇక మనము ఇస్సాకుని గురించి చూస్తే, అబ్రహామా నీ యొక్క గొడ్రాలితనమంతా పోతుంది, నీ భార్య అవమానము నీ అవమానమంతా పోతుంది, ఇతని ద్వారాగా నేను భూలోక వంశములన్నిటికీ ఆశీర్వాదకరముగా నేను అతనిని నిలవబెట్టుకుంటాను, అతన్ని వాడుకుంటానని దేవుడు తెలియపరిచినాడు. సొలొమోను గురించి మనము చూసినట్లయితే, దావీదు నువ్వు విస్తారంగా రక్తాన్ని ఒలికించినావు కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టడానికి
నీకు అర్హత లేదు, అయితే నీలో నుండి నేను సొలొమోను అనేటువంటి ఒక కుమారుడిని నేను పుట్టించబోతూ ఉన్నాను. అందు మాత్రమే కాదు, అతను పుట్టిన తర్వాత అతని చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా నేను అణిచివేసేసి అతనికి నేను నెమ్మదితో కూడుకున్నటువంటి రాజ్యాన్ని ఇస్తా. అందు మాత్రమే కాదు, అతడు నా నామ ఘనత కొరకు మందిరాన్ని కడతాడని చెప్పాడు. కానీ ఇక్కడ యోషియాను గురించి మనం చూసినట్లయితే ప్రజలలో నుండి అపవిత్రతను, ప్రజల నుండి మాలిన్యం అంతటిని కూడా తీసివేస్తాడని, ఆ అపవిత్రతకు, ఆ మాలిన్యములకు కారణమైన ప్రతి ఒక్కరిని కూడా అతడు ప్రిమిటి వాళ్ళరా ఏమి చేస్తాడు అంటే వారిని సంహరించేటువంటి వాడుగా ఉంటాడు అని. అంటే యొక్క దేవుని ప్రజలైన వారిని పరిశుద్ధపరుస్తాడని, పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడని, అది మాత్రమే ఆ యొక్క పరిశుద్ధతను బట్టి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటాడని యోషియాను గురించి దేవుడు ఎంతో గొప్పగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏం చేసినాడంటే ఆయన వాగ్దానం ఇచ్చినాడు, ప్రవచించాడు. అంత ఉన్నతమైనటువంటి విధానంలో జన్మించినటువంటి ఈ యోషియా 39 సంవత్సరాలకే ప్రిమిటి వాళ్ళరా చనిపోయినాడు. కారణము ఏమిటి అని మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయములో మనం చూస్తే, అంత గొప్పదైనటువంటి రాజు, కొన్ని వందల సంవత్సరాలకు ముందే దేవుడు ప్రవచనం ద్వారాగా పుట్టినటువంటి రాజు 39 సంవత్సరాలకి చనిపోవడానికి కారణం ఏమిటి? ఇంకా మనము చూసినట్లయితే అతడు ఎలాగో చనిపోయినాడంటే శత్రువు చేత ప్రిమిటి వాళ్ళరా చంపబడినాడు. ఎందుకు 39 సంవత్సరాలకి చనిపోయాడు, అలాగనే శత్రువు చేత ఎందుకు చంపబడ్డాడు అని మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రాటీస్ నది యొద్దనున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరిన. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదారాజా, నీతో నాకేమి, పూర్వము నుండి నాకు శత్రులకు వారి మీదకే కానీ నేను నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించిన కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని నాకు ఆజ్ఞాపించెను. ఇక్కడ యోషియా యొక్క బుద్ధిహీనత, యోషియా యొక్క అవిధేయతను బట్టి 39 సంవత్సరాలకే, కొన్ని వందల సంవత్సరాల ముందే దేవుని ప్రవచనం ద్వారా పుట్టినటువంటి రాజు, దావీదు కంటే ఇంకా ఉన్నతమైన విధానంలో ప్రిమిటి వాళ్ళరా దేవుని కొరకై బ్రతికినటువంటి రాజు చనిపోవటానికి కారణమైన లక్షణాలు జ్ఞాపకం చేయబడుతున్నది. ఏంటి అంటే తనది కానీ పంచాయతీలోకి దూరాడు, అంటే తనది కానీ గొడవలోకి వెళ్ళాడు. అక్కడ ఐగుప్తు రాజు అంటే నెకో ఏం చేస్తాడంటే తన శత్రువులుగా ఉన్నటువంటి ఆ యొక్క యూఫ్రాటీస్ నది వద్దనున్న కర్కెమీషు మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ ఐగుప్తు రాజు యోషియా మీదకి ఏమీ రావట్లా, కానీ యోషియా ఏం చేసినాడంటే ఆ ఐగుప్తు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి ప్రిమిటి వాళ్ళు సిద్ధపడుతున్నాడు, వెళ్ళేదానికంటే ముందు సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో ఐగుప్తు రాజు చెప్పాడు, అయ్యా, పూర్వము నుండి ఉన్నటువంటి ఆ యొక్క నా శత్రువులతోనే నేను యుద్ధం చేయడానికి వెళుతున్నా, నేను నీ మీదకి రావట్లా, కాబట్టి నాతో నీకు ఈ యుద్ధం వద్దు, అలాగనే నేను నీతో యుద్ధము నేను చేయను. ఇంకా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడే నన్ను తొందర పెడుతూ ఉన్నాడు, దేవుడే నా శత్రువుల మీద యుద్ధం చేయమని ఆయన నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. అదే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నీవు కానీ ఈ యుద్ధములో నాతో నువ్వు పోరాడితే ఖచ్చితంగా నువ్వు చనిపోతావు, ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు, కాబట్టి నీవు నా జోలికి రావద్దని నీ దేవుడే తెలియపరుస్తున్నాడు, యెహోవాయే తెలియపరుస్తున్నాడు. కాబట్టి యోషియా రాజా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నేను నీ మీదకి రావట్లా, నా శత్రువులతో నేను యుద్ధం చేస్తూ ఉన్నా, నాతో నీకు యుద్ధం వద్దు, అలాగని నీ దేవుడు కూడా ఈ యుద్ధంలోనికి రావద్దని నీకు స్పష్టంగా చెబుతున్నాడు, విను అని జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ఐగుప్తు రాజు నెకో
ప్రేమిటి వాళ్ళరా ఎంతో ప్రేమతో దేవుని యొక్క మాటకు విధేయత చూపి తన్ను తాను తగ్గించుకొని ఆ యొక్క యోషియా యొక్క మేలును కోరి ఆ యొక్క తన రాయబారులను మధ్యవర్తులను పంపించి యుద్ధానికి రావద్దని అడ్డుకుంటే యోషియా జ్ఞాపం చేసుకోండి, అక్కడ ఐగుప్తు రాజు అంటే నెకో మాట వినాల, అనగా దేవుని యొక్క మాటను ఏమి చేయలేదంటే యోషియా రాజు వినలేదు. దేవుని యొక్క మాటకు యోషియా రాజు ప్రిమింటి వాళ్ళరా లోబడలేదు. యుద్ధానికి వెళ్ళాడు. ఎలాగ యుద్ధానికి వెళ్ళాడంటే మారువేషంతో వెళ్ళాడు. చూడండి 22వ వచనంలో, అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దోలోయందు యుద్ధము చేయ వచ్చిన. ఇక్కడ ఎంత చక్కగా రాశాడో ఇక్కడ గ్రంథకర్త, యెహోవా మాట నెకో నోట నుండి వచ్చింది. అయితే ఆ యెహోవా మాటను నెకో మాటను యోషియా వినకుండా ఏం చేసినాడంటే ఆ యొక్క నెకోతో యుద్ధానికి వెళ్ళాడు. ఎలాగ వెళ్ళాడంటే మారువేషంలో యుద్ధానికి వెళ్ళాడు. మారువేషంలో ప్రేమిటి వారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటంటే వారు బాణములు వేశారు. బాణములు వేసినప్పుడు ఆ బాణములు యోషియాకు తగిలినవి. యోషియాకు తగిలినప్పుడు అతడు ఏడ్చాడు, అయ్యో నాకు గాయాలైనవి, నన్ను యెరూషలేము పట్టణంలోని తీసుకొని వెళ్ళండి, యెరూషలేములోనికి నన్ను తీసుకొని వెళ్ళండి అని ప్రేమిటి వల్ల తన సైనికులను బ్రతిమాలుకొని ఆయన యెరూషలేము పట్టణానికి తిరిగి ప్రయాణమైనాడు. అలాగూ ప్రయాణమై ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి వచ్చిన తర్వాత ఏమైనాడంటే అతడు చనిపోయినాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే అతడు చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి, యూదా యెరూషలేము వారందరినీ ఏడ్చారు. అంత మాత్రమే కాదు, ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా ఏడ్చాడు. అయ్యో ఇంత చక్కనైనటువంటి రాజు, ఇంత మంచి రాజు, దావీదు కంటే ఇంకా మంచిగా జీవించినటువంటి రాజు, ఎంతో ఆ యొక్క ఉన్నతమైన విధానములో ఆ యొక్క దేవుని కొరకై బ్రతికినటువంటి రాజు ఈ దినాన చిన్న వయసులోనే ఇలాగో శత్రువు చేత చంపబడినాడే అని ప్రజలు ఏడ్చినారు. అలాగనే ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా ప్రేమిటి వల్లరా ఏడ్చినాడు. ఎందుకు ఏడ్చినాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు చనిపోయిన కారణం బట్టి. ఎందుకు చనిపోయినాడు అతడు అంటే దేవుని మాట వినకపోయినటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టి, దేవుని యొక్క మాటను ప్రేమిటి వల్ల లక్ష్య పెట్టినటువంటి మాటను బట్టి అతడు చనిపోయినాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యోషియా ద్వారాగా దేవుడు మనకు తెలియపరిచేది ఏంటంటే అనేక పర్యాలు మనకు సంబంధం లేనటువంటి, మనకు ప్రేమిటి వాళ్ళరా అసలుకు దాని విషయమైనటువంటి విధానం లేనటువంటి గొడవలోనికి మనం దూరతాం. జ్ఞాపకం చేసుకోండి, లోకంలో సామెత అంటారు, గాలి బొయ్యే గొడ్డును గాలి బొయ్యే కంపను గొడ్డకు తగిలించుకున్నారని. అంటే మనకు సంబంధించినటువంటి గొడవల్లోనికి, మనకు ప్రేమిటి వాళ్ళ ఏమాత్రము సంబంధం లేనటువంటి ఆ యొక్క గొడవల్లోనికి అనేక పర్యాయాలు మనం ఏం చేస్తామంటే దూరేటువంటి వారం ఒకటి, అన్నని అక్కని చెల్లని తమ్ముడని ఆ గొడవలోనికి మనం దూరి ఏం చేస్తున్నామంటే యుద్ధాలు చేస్తూ ఉన్నాం. అనగా ఇష్టానుసారం మాట్లాడుతున్నాం. దుష్టుడని, వంచికుడని, మోసగాడని, ద్రోహి అని ఎన్నో మాటలు మనం పలుకుతూ ఉన్నాం. అసలు నీ జోలికి వచ్చారా వాళ్ళు? జ్ఞాపకం చేసుకో. అనగా నీ కుటుంబం, నీ భర్త జోలికి, నువ్వు కనండి బిడ్డల జోలికి వాళ్ళు వచ్చారా? వాళ్ళు రాలే. ఇక్కడ నెకో తెలియపరుస్తాడు, నేను నీ జోలికి రావట్లా, నేను నా శత్రువుల జోలికి వెళ్తున్నా, అది కూడా నా దేవుడు నన్ను త్వరపెడితేనే నేను వెళ్తున్నా. అదే సమయంలో నువ్వు నా జోలికి రావద్దని నీ దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు రావద్దు అని అక్కడ నెకో ఐగుప్తు రాజు బ్రతిమలాడినప్పటికీ యోషియా వినలా. ప్రేమిటి వాళ్ళరా అనేక పర్యాయాలు మన జీవితాలు కూడా ఇలాగనే ఉంటున్నవి. వాస్తవంగా పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను, పంటికి పళ్ళు చెప్పాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్పినాడు? నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువుని క్షమించు, అలాగనని నీ శత్రువు కొరకై ఏం చేయి?
ప్రార్థన చేయి. అలాగనే నీ శత్రువు కష్టాల్లో ఉంటే, నీ శత్రువు బాధల్లో ఉంటే, నీ శత్రువు వేదనలో ఉంటే అతనికి సహాయం తెచ్చి అప్పుడు నీవు అతన్ని ఒళ్ళో నిప్పులు కుప్పగా పోసిన దాని అవుతావు, వాడవద్దు. అనగా నువ్వు అతనికి నష్టం కలుగ చేయకుండానే వాడికి బుద్ధి తెచ్చిన దాని అవుతావు, బుద్ధి తెచ్చిన వాడు అవుతావు అని దేవుడు మనకు నూతన నిబంధన గ్రంథములు ఎంతో చక్కగా తెలియపరిస్తే, ప్రియంటి వల్ల గాలిపోయే కంపను గొడ్డ తగిలించుకున్నాం అన్నట్లుగా మనకు సంబంధం ఏంటి గొడవల్లో దూరేసి మనం ఏం చేస్తున్నామంటే పాపం చేసేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దీని ద్వారాగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోండి, అనేక మందిని బాధ పెడుతున్నాం. 39 సంవత్సరాల వయసులో అక్కడ రాజు చనిపోయినాడంటే తన భార్యకు ఎంత వేదన, తన బిడ్డలకు ఎంత వేదన. అలాగనే మంచి రాజు చనిపోయిన కారణాన్ని బట్టి ప్రిమిటి వాళ్ళ ప్రవక్త అనేటువంటి ఇర్మియాని ఏడ్చాడు. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయం 25వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియాయు యోషియాను గురించి ప్రలాపవాక్యము చేసెను. గాయకులందరూ గాయకులందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గురించి పలికిరి. నేటి వరకు యోషియాను గురించి ఇశ్రాయేలీలో అలాగు చేయుట వాడుక ప్రలాప వాక్యములలో అట్టివి రాయబడి ఉన్నవి. చూడండి, యోషియా చనిపోయిన దినాన్ని ప్రింట్ వల్ల అక్కడ ప్రతి ఒక్కరు ఏడ్చారు. ఎంతకంటే చివరికి ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా ప్రలాప వాక్యాన్ని ఆయన రాసినాడు. అంతగా వారి యొక్క మరణం వారిని కలిచివేసింది. ఆయన మరణం వారిని అంతగా దుఃఖపెట్టింది. ఎందుకంటే ఎంతో మంచి రాజు. నిజమే, యోషియాలాగా ప్రిమిటి వల్ల మనము మంచి విధానంలో పరిచర్యకు సహకరిస్తూ ఉన్నాం. మంచి విధానంలో మనము ప్రిమిటి వల్ల ఇతరులను పురుకొల్పుతూ ఉన్నాం, ఇతరులను బలపరుస్తూ ఉన్నాం. అయితే నీకు చెందనటువంటి నీతి కానిటువంటి గొడవల్లోనికి వెళ్ళటం ఇంకా నువ్వు మానుకోలే, దాన్ని ఇంకా నువ్వు విడిచిపెట్టలే. దాన్ని ఈ రాత్రికాల సమయంలో మానుకుంటే నువ్వు బాగుపడతావని, నేను బాగుపడతానని దేవుడు మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిన్నిటి వాళ్ళరా, మనకు శత్రువు లేడు. మనకి శత్రువు లేనప్పుడు మనమే ఇతరులను గాయపరిచేదాని కొరకై, ఇతరులను దుఃఖపెట్టేదాని కొరకై ఎలాగూ మనము సిద్ధపడతాం. అది పాపం. దాని ద్వారాగా మనం ఏమవుతామంటే నష్టపోయేటువంటి వారముగా ఉంటాం. మనము శ్రమల పాలయ్యేటువంటి వారముగా ఉంటాం. మనల్ని బట్టి మన కుటుంబం, మనల్ని బట్టి మనము కట్టుకునేటువంటి భర్త, మన భార్య, అలాగే మన కన్నటువంటి బిడ్డలు ప్రిమిటి వల్ల వేదన పాలయ్యేటువంటి వారుగా ఉంటారు. అవసరమా మనకు? జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డ నిన్ను బట్టి వేదన పాలవటం, నీ భర్త నిన్ను బట్టి వేదన పాలవటం, నీ భార్య నిన్ను బట్టి వేదన పాలవటం, లేకపోతే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి వేదన పాలవటం అవసరమా? ఎందుకు? నీది కనేటువంటి తగాదాలోనికి దూరి నష్టపోయి దేవుని చేత గాయపరచబడి నీ కుటుంబాన్ని దుఃఖపెట్టడం అవసరమా నీకు? యోషియా అయితే అజ్ఞానంతో ప్రిమిటి వాళ్ళ అవివేకంతో ఏం చేసినాడంటే ఆయన ముందుకి సాగిపోయాడు. దేవుడు గద్దించినాడు. అక్కడ తెలియజేస్తున్న మాటను మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువ నేను రెఫరెన్స్లు చూపించేదానికి కారణం ఏమిటంటే, నేను నా సొంత మాటలు చెబుతున్నానో దేవుని యొక్క మాట మీరు వింటున్నారో ప్రిమిటి వాళ్ళరా తెలియపరిచేదాని కొరకై నేను మీకు ఎక్కువ రెఫరెన్స్లు ఇచ్చేది. అది ప్రభు కృపను బట్టి. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 22వ వచనం. ఇందాక చదువుకున్న మరలా జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 35:22. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దోలో యుద్ధము చేయ వచ్చాను. ఇక్కడే ఒక మాట జ్ఞాపకం చేస్తా, చిన్న తలంపు గుర్తుకొచ్చింది. కొన్ని పర్యాయాలు మనం నేరుగా యుద్ధం చేయం. ప్రేమిటి వాళ్ళరా జ్ఞాపకం చేసుకోండి. మాటలు ఇస్తాం, పక్క నుండి మాటలు అందిస్తాం, అట్టను ఇట్టను, లేకపోతే వారి భాగవతం అలాంటిది ఇలాంటిది దాని గురించి ఎత్తని ఇలాగ మనం సైడ్ నుండి సలహాలు ఇచ్చేటువంటి వారముగా ఉంటాం. దేవుడు గద్దించినాడు, ఈ వెనక్కి వెళ్ళిపోకుండా మారువేషం వేసుకొని వచ్చాడు. కొన్ని పర్యాయాలు మనం కూడా మారువేషంలో ఉంటాం. ఫోనుల ద్వారా తెలియపరుస్తాం, వాళ్ళని అట్ట తిట్టి వీళ్ళని ఎట్ట తిట్టు, లేకపోతే అట్ట చెయ్యి ఇట్ట చెయ్యి అని. అక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే యెహోవా నోటి
మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక. దేవుని యొక్క మాటలు ప్రియమైన వారలారా నెకో నోట నుండి వచ్చినవి. ఆ మాటలను యోషియా వినలే. అందుకే మంచి రాజే. దీని ద్వారాగా నీకు నాకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, చూడండి ప్రియమైన వారలారా, ఆయన అపవిత్రతను తట్టుకోలేడు. హబకుక్కు అంటాడు కదా, నీ కనుదృష్టి నిష్కలంకము చూడలేనంత గొప్పది అని. కలంకాన్ని ప్రభు చూడలేడు, తట్టుకోలేడు. హబకుక్కు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయి బాధను దృష్టింపజాలవు కదా, కపటలను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. ఇక్కడ వాస్తవంగా దేవుడు ఏం చేస్తాడు అంటే, ప్రియమైన వాళ్ళ దుర్మార్గులైనా సంహరించేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన దుష్టత్వము చూడలేనటువంటి నిష్కలంకమైనటువంటి కనుదృష్టి. కొన్ని పర్యాయాలు మనము కూడా అంటాం, వాడు అంతగా పాపంలో ఉంటాడు, అంత దుర్మార్గంగా జీవిస్తున్నాడు, ఎందుకు ఇంకా దేవుడు వాడిని ఉంచాడు ఈ భూలోకంలో. మనం మాట్లాడే మాటలే. వారిని పక్కన పెడితే ఈ రాత్రికాల సమయంలో వాస్తవంగా ప్రియమైన వాళ్ళరా మనకు ఏమవ్వాలంటే, ఇప్పటికే నాశనం వచ్చి ఉండాలా, ఇప్పటికే మనకు తీర్పు వచ్చి ఉండాలా, ఇప్పటికే మనకు నష్టం వచ్చి ఉండాలా. కానీ దేవుడు ప్రియమైన వాళ్ళరా యొక్క దుష్టత్వము చూడలేటువంటి నిష్కలంకమైన కనుదృష్టి కలిగినటువంటి వాడైనప్పటికీ ఇంకా నిన్ను నన్ను సజీవులుగా ఉంచినాడు. వేరే వాడిని ఎందుకు, వాడిని ఎందుకు ఇంకా దేవుడు ఉంచాడా? వాడు ఎప్పుడో పోవాల్సిన వాడే. వాడి యొక్క పాపాన్ని పెట్టిన వారి గురించి కాదు, మన గురించి మాట్లాడుకుందాం. మనం ఎప్పుడో పోవాల్సిన వారము, మనం ఎప్పుడో ప్రియమైన వాళ్ళరా నశించిపోవాల్సిన వారము. కానీ దేవుడు ఎందుకు ఇంకా నిన్ను నన్ను సజీవుగా ఉంచుతూ ఉన్నాడు. ఈ దినాన యోషియా ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏమిటంటే, మనకు చెందనటువంటి గొడవల్లోనికి మనము వెళ్ళకూడదు. రెండవది, దేవుడు ఇంకా ఎందుకు నిన్ను నన్ను సజీవుగా ఉంచుతూ ఉన్నాడు అంటే, చూడండి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనం, క్షమించండి 18, 19, 20. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసినలా ఆ పాపను బట్టి అతడు మరణం నొందును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించేలా వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయమైనది కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించేదను. ఇక్కడ దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదని మాట ఉంటుంది. ఇక్కడ యెహెజ్కేలే పలుకుతాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి. 9వ వచనం, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవాలనని నీవు అతని హెచ్చరిక కాదు. 11వ వచనం, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఎందుకు వాడిని ఇంకా దేవుడు ఉంచుతున్నాడని పలికే మనము మన విషయం జ్ఞాపం చేసుకుని, ఎందుకు ఇంకా దేవుడు నిన్ను నన్ను ఉంచుతూ ఉన్నాడు అంటే, మన దుర్మార్గతలో మనం చనిపోతే మనం పాతాళానికి వెళతాం, మనము మరణం అగ్నిగుండానికి వెళతాం. ఆ అగ్నిగుండంలోనికి ప్రిండి వల్లరా మనం వెళ్ళకూడదని, ఆ నరకంలో నీవు నేను ధనవంతుని వలె యుగ యుగాలు యాతన చెందకూడదని మన యొక్క జీవితాన్ని మార్చుకొని పవిత్రతలో పరిశుద్ధతలో మనము జీవిస్తామేమోనని దేవుడు ఇంకా నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. పక్కన వాళ్ళ గురించి ఎందుకంటాం, మన గురించి మనం ఇక్కడ దేవునిలో జ్ఞాపకం చేసుకో. ఇంకా నిన్ను నన్ను దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడంటే, ఇప్పుడు చనిపోతే మనం పాతాళంలోనికి వెళతాం, ఇప్పుడు చనిపోతే మనము ప్రిమిండి వలరా అగ్నిగుండంలోనికి వెళతాం. ఆ అగ్నిగుండంలోనికి మనము వెళ్ళకుండా ఉండేదాని కొరకై, ఆ పాతాళంలోనికి మనము వెళ్ళకుండా ఉండేదాని కొరకై దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇంకా నిన్ను నన్ను ఆయన సజీవునిగా ఉంచుతూ ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని మార్చుకొని ప్రేమిటి వాళ్ళరా
మనము బ్రతుకుతామేమోనని. ఎందుకంటే మన దుర్మార్గతలు మనం చనిపోట ఆయనకి ఇష్టం లేదు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, రెండవదిగా మనం చూస్తే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 18 ఎందుకు నీ నా దుర్మార్గతను బట్టి ప్రభు నిన్ను నన్ను చంపటలేదు అంటే, చూడండి మొదటి పేతురు పత్రిక 4:18, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు. మనం నీతిమంతులుగా పిలువబడుతూ ఉన్నాం. మనం తప్పిపోయిన కారణాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను శిక్షిస్తే, దేవుడు నీకు నాకు ప్రిమిటి వాళ్ళ అకాల నష్టాన్ని కలుగజేస్తే, పాపి అయినటువంటి వాడు ఆయన దగ్గరకు రాడేమోనని, అయ్యో ఇంత కఠినాత్ముడా, ఇంత జాలినటువంటి వాడా, ఇంత దయలేనటువంటి వాడా ఈ దేవుడు అని పాపాత్ముడు ప్రిమిటి వాళ్ళ దేవుని దగ్గరికి రావడానికి వెనకడుగేస్తాడేమోనని ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ నా దుర్మార్గతను విడిచిపెట్టేదాని కొరకే ఆయన నిన్ను నన్ను ప్రేమింటి వలన సహిస్తూ ఆయన ఓర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే మనము బ్రతికి బట్టగట్టగలుగుతూ ఉన్నాం. ఇది జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకా ఎందుకు వాడు బతుకుతున్నాడు కదా, ఇంకా నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనేది ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఇంకా నేను బ్రతుకుతున్నది అంటే, దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. ఎందుకు నన్ను దేవుడు బ్రతికిస్తున్నాడంటే, నేను అకాలముగా నష్టపోతే, నేను అకాలముగా చనిపోతే పాపాత్ములు ఈ దేవుని దగ్గరికి రావడానికి వెనకడుగేస్తారేమో, దేవుని గురించి వేరే విధానంలో నెగిటివ్ విధానంలో వాళ్ళు తలంచుతారేమోనని ప్రిమిటి వలన ఆయన ఓర్చుకొనుచు ఉన్నాడు, ఆయన సహిస్తూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఏమిటయ్యా శ్రేష్టం అంటే, దేవుని మాట వినట శ్రేష్టం. యోషియానే ప్రిమిటి వరకు దేవుడు లెక్క చేయకపోతే, యోషియానే దేవుడు వదిలేయకపోతే నీ నా బ్రతికేంటి? ఒకసారి ఆలోచిద్దాం. యోషియాలాగా మనం పరిశుద్ధముగా దేవుడిచ్చిన నియామక కూటములను మనం పాటిస్తూ ఉన్నామా? యోషియాలాగా మన మధ్య అన్నటువంటి ఆ విగ్రహారాధన సంబంధమైనటువంటి అన్నిటినీ కూడా మనం తీసివేస్తూ ఉన్నామా? అలాగని యోషియాలాగా ఆ విగ్రహారాధన సంబంధమైనటువంటి వాటిని చేసేటువంటి వారిని ప్రింటి వల్ల మనము నశింపజేస్తూ ఉన్నామా? అలాగనే యోషియాలాగా మన పితరుడైనటి మనం చెప్పుకునే భగత్ సింగ్ గారి వలె మనం ప్రతిదానికి ప్రభు మీద మనం ఆధారపడుతూ, ప్రభు వైపు మనం చూస్తూ, ఆయన వలె మనము నీతిమంతులుగా ఎన్నిక చేయబడ్డామా? ఆయన వలె మనము జీవిస్తున్నామని ప్రభు మన గురించి మనకు సాక్ష్యం ఇచ్చినాడా? సరే ఆలోచిద్దాం. యోషియా అనే దేవుడు ప్రిమిటి వాళ్ళరా చంపివేస్తే, యోషియా అనే దేవుడు మరణానికి అప్పగిస్తే, ఇంక నీ నా పరిస్థితి ఏంటి? నీ నా జీవితము ఏమిటి? ఆలోచించినామా? ఏనాడైనా ఆలోచించినామా ప్రిమిటి వాళ్ళ దీని విషయమై ఎన్నడైనా? ఈ సమయంలో మనము మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయంలోనికి వద్దాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయంలోనికి వద్దాం. అక్కడ దేవుని మాట వినటువంటి ఆ యొక్క రాజును గురించి, అతను జరిగినటువంటి ప్రేమేంటి వాళ్ళరా ఆ యొక్క నష్టాన్ని గురించి వచ్చాం. ఆయన మంచివాడైనప్పటికీ తీవ్రమైనటువంటి నష్టాన్ని అనుభవించినాడు. ఇప్పుడు మనం చూసేటువంటి రాజు కొంత ప్రేమింటి వాళ్ళ పాపాత్ముడైనప్పటికీ దేవుని యొక్క మాట వినే కారణాన్ని బట్టి అధికముగా నష్టపోలా. ఎవరు ఆ రాజు అంటే రెహబాము కాలంలోనే రాజ్యం చీలుతూ వచ్చింది. అందుకు మొట్టమొదటిగా దేవుడికి కారణం, రెండవది అతని యొక్క అజ్ఞానము కారణం. అయినను సరే దేవుడు అతని గొప్ప అపాయం నుండి, గొప్ప నష్టం నుండి తప్పించాడు. రాజ్యము రెండుగా చీలిపోయిన తర్వాత మరలా తిరిగి ఇశ్రాయేలు ప్రజలను తలతో కలుపుకోవాలని యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఆ చీలిపోయిన రాజ్యాన్ని మరలా తనలో కలుపుకోవాలని ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, సైన్యాన్ని కూడా చక్కగా సమకూర్చుకున్నాడు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం, 21 కూడా చదువుదాం. మొదటి రాజులు 12:21 నుండి, రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రములలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేసిన. అంతటా
దేవుని వాక్కు దైవజనుడగు షమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సొలొమోను కుమారుడును యూదారాజునైన రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులు యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. యోషువ అయితే తనకు చెందినటువంటి తగాదులోనికి వెళ్ళాడు. ఇక్కడ తగాద తనదే, బాధ తనకే, వేదన తనకే, అవమానం తనకే, నిందలు తనకే. ఆ అవమానాలను తీసుకునే దాని కొరకై, ఆ బాధల నుండి బయటకు వచ్చేదాని కొరకై ప్రియమైన వారలారా తన వారిని సిద్ధపరచుకున్నాడు రెహబాము. సిద్ధపరచుకుని యుద్ధానికి వెళుతూ యుద్ధానికి వెళ్దామని సిద్ధపడినప్పుడు అక్కడ దైవజనుడికి షమయా ద్వారా దేవుడు మాట్లాడాడు, అయ్యా ఇప్పుడు యుద్ధం రెండుగా చీలిపోయిందంటే, రాజ్యం రెండుగా చీలిపోయిందంటే దానికి కారణము దేవుడే. దేవుడు నాతో మాట్లాడే రెహబాము, కాబట్టి రాజా నీవు యుద్ధానికి వెళ్ళొద్దు, దేవుడే ఇలాగ రాజ్యాన్ని చీల్చాడు, నా మాట విను అని రెహబాముతో షమయా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏం చేసినాడంటే, రెహబాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని ఆ యుద్ధానికి ఆగిపోలే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేసేటువంటిది ఏంటంటే, కొన్ని శ్రమలు మనకు వచ్చినవి, కొన్ని వేదనలు ప్రిమెంట్ వల్ల మనకు వచ్చినవి. ఆ శ్రమలలో మనకు శత్రువులు వచ్చారు, ఆ శ్రమలలో మనకు విరోధులు తయారయ్యారు. వారితో యుద్ధం చేద్దామని, వారి మీద పగ తీర్చుకుందామని వెళుతున్నాం. అయితే ఆ యుద్ధము దేవుని ద్వారాగా వచ్చింది. ఆ దేవుని ద్వారాగా రావడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ సొలొమోను రెహబాము తండ్రి పాపం చేశాడు. మన కుటుంబంలో భర్త పాపం చేసి ఉన్నాడేమో, భార్య పాపం చేసిందేమో, తల్లిదండ్రులు పాపం చేసి ఉన్నారేమో, బిడ్డలు పాపం చేసి ఉన్నారేమో. వారి యొక్క పాపాన్ని బట్టే మనకు కష్టం వచ్చింది, వారి యొక్క పాపాన్ని బట్టే మనకు దుఃఖం వచ్చింది, వారి యొక్క పాపాన్ని బట్టే మనకు ప్రిమెంట్ వాళ్ళరా వేదన వచ్చింది. దానిని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క కష్టం నుండి బయటకు వచ్చి దాని కొరకే నేను యుద్ధం చేస్తానంటున్నావేమో, మరలా కష్టం రాకుండా ఉండేదాని కొరకే బుద్ధి తెచ్చుకొని పాపాన్ని మానుకుందాం. బుద్ధి తెచ్చుకొని ప్రిమెంట్ వల్ల అన్యాయాన్ని మనం మానుకుందాం. ఎందుకంటే కీర్తనకాడు అంటాడు కదా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను జీవించుచున్నాను. నేను పూర్వము శ్రమ అనుభవించా, ఎందుకంటే నీ వాక్యాన్ని అనుసరించలేదు కాబట్టి, నీ వాక్యాన్ని ప్రకారం నేను జీవించలేదు కాబట్టి. కానీ నాకు శ్రమ వచ్చిన తర్వాత ఈ దినాన్ని నేను నీ యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తున్నా. అనగా నాలో పరిశుద్ధత ఉన్నది, నాలో పవిత్రత ఉన్నది. ఎందుకు ఈ పరిశుద్ధత, ఎందుకు ఈ పవిత్రత అంటే, నాకు శ్రమ కలిగింది. ప్రియమైన వారలారా జ్ఞాపకం, నాకు శ్రమ కలిగింది. శ్రమ నా యొక్క పాపాన్ని బట్టి, నా యొక్క అన్యాయాన్ని బట్టి. అదే నేను పాపం మానుకుంటే, అదే నేను అన్యాయం మానుకుంటే నాకు శ్రమ ఉండదు కదా, నాకు వేదన ఉండదు కదా అని కీర్తనకాడు పలుకుతూ ఉన్నాడు. చూడండి 119వ కీర్తన 67వ చరణం. 119వ కీర్తన 67వ చరణం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు రాజ్యం రెండుగా చీలిపోయింది, శ్రమ వచ్చింది. ఎందుకు అంటే వాక్యాన్ని అనుసరించలా సొలొమోను. అలాగే మన కుటుంబంలో కూడా భర్తో, భార్యో, అన్నో, అక్కో, లేకపోతే నువ్వేనే వాక్యాన్ని అనుసరించలా, వాక్యాన్ని పాటించలా. దాని ద్వారాగా మరలా పాపంలోనికి మనం వెళ్ళకుండేదాని కొరకై, మరలా మనం అపవిత్రతలోనికి, మాలిన్యంలోనికి మనం వెళ్ళకుండా దాని కొరకై పరిశుద్ధతలో మనం జీవించలాగన దేవుడు మనకు శ్రమ తీసుకొని వచ్చినాడు. దాన్ని బట్టి శ్రమను ప్రిమెంట్ వాళ్ళని మనం సహిద్దాం, శ్రమను మనము ఓర్చుకుందాం, శ్రమకు మనము తాలేటువంటి వారముగా ఉందాం, ప్రభు యొక్క శిక్షను మనము అంగీకరించేటువంటి వారముగా ఉందాం. అంతేకాని యుద్ధం చేయటానికి మనము ఏమాత్రమును కూడా వెళ్ళకూడదు. ఇక్కడ రెహబాముతో షమయా దైవజనుడు మాట్లాడుతూ వచ్చాడయా, దేవుని ద్వారాగే జరిగింది కార్యం, కాబట్టి నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళొద్దు అని ప్రిమిటి వారు మాట్లాడినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడప్పుడు మనము ఉంటాం, భార్య భర్త ఇరు అంటాం, చేతగానుడివి, చేతగాని దానివి, ఇంకా పోతే ఎన్నో మాటలు అంటాం మగవాళ్ళని. అసలు నీ వలన ఉపయోగమే లేదు, నోరు రాదు, చేయి రాదు అని. కానీ ఇక్కడ మనం చూస్తే రాజుతో సహా ప్రిమిటి వాళ్ళారా అందరూ కూడా ఏం చేశారంటే దేవుని యొక్క మాట విని వెనక్కి వెళ్ళిపోయారు. ఒకడి మీద ఒకటి నిందలు వేసుకోలేరే, వెనక్కి వెళ్తున్నారు చేతగాని వాళ్ళారా, పనికి మాలిన వాళ్ళ అని ఎవడు ఒకరినొకటి నిందించుకోలే.
చూడండి, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. కొన్ని పర్యాయాలు ఎంతగా మనం నిందిస్తామో, ఎంతగా మనము దూషిస్తామో, ఎంతగా మనం శపిస్తామో. 12వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలననే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. యుద్ధానికి పోనటి కారణాన్ని బట్టి మరణం తప్పించుకున్నారు వాళ్ళు. మన జీవితంలో కూడా వేదనలు తగ్గాలంటే వచ్చినటువంటి మన పాపపు శిక్షను మనం అంగీకరిద్దాం. పాపపు శిక్షను ప్రిమిటి వల్ల మనం అనుభవించేటువంటి వారముగా, దాన్ని సహించుకునే వారముగా ఉందాం. ఎందుకంటే తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మరలా నేను పాపం చేయకుండా ఉండేదాని కొరకై, పరిశుద్ధముగా ఉండేదాని కొరకై, అలాగే ఆ పరిశుద్ధం బట్టి నిన్ను నన్ను ఆశీర్వదించాలనే చిన్నదానిలోనే నిన్ను నన్ను ఏం చేశానంటే గద్దించిన. అదే వారు యుద్ధానికి పోతే ఏం జరిగేది? ఖచ్చితంగా మరణం జరిగేది. మరణం వారు అనుభవించేవాళ్ళు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 40వ వచనం నుండి మనం చూస్తే, 40వ వచనం నుండి 14:40 నుండి, వారు ఉదయమున లేచి ఆ కొన మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదాము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాటను మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించడం మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైనడని చెప్పిన. అయితే వారు మూర్ఖించి ఆ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయును పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మ వరకు వారిని తరిమి హతము చేశారు. కాలేబు, యెహోషువ మాత్రమే శత్రువులు మనం జయిస్తాం, దేవుడు మనకు సహాయపడతాడని వారి విశ్వాసంతో ప్రభు గొప్పతనాన్ని వారి పైకెత్తారు. మిగతారేమో మనుషుల యొక్క గొప్పతనాన్ని పైకెత్తి దేవుని కిందకి దోశారు. ఆ సమయంలో దేవుడు అన్నాడు, కాలేబు, యెహోషువ తప్పితే ఎవడు కూడా ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేరు. చెప్పు మోషే, మరలా మీరు వెనకకు తిరగండి, ఈ అరణ్యంలోనే మీరు చనిపోవాల్సిందని అన్నప్పుడు వారు తమ పాపాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలని మోషే చెప్పిన మాట వినకుండా ముందుకెళ్ళారు. అప్పుడు మోషే అన్నాడు, అయ్యా పోవద్దు, దేవుడు మీతో రాడు, మీరు ఖచ్చితంగా చనిపోతారు, అక్కడ ఏంటంటే అమాలేకీయులు మిమ్మల్ని చంపుతారని మోషే చెప్పినప్పటికీ వారు వినలే. వారు మూర్ఖించి ఏం చేశారంటే వారు వెళ్ళిపోయినారు. అక్కడ రాయబడితే వచ్చింది, అయితే వారు మూర్ఖించి వెళ్ళిపోయినారు, చనిపోయినారు. ఇలాంటి అవమానం, ఇలాంటి నింద రెహబాముకు కానీ అలాగనే యూదా రాజ్యానికి కానీ లేదు. ఎందుకంటే వారు దేవుని మాట విని ఆగిపోయారు. మన జీవితంలో కూడా చాలా పర్యాలు మూర్ఖించేటువంటి వారముగా ఉంటాం. దేవుని యొక్క మాటకు విధేయత చూపం. దేవుని యొక్క మాటకు ప్రేమిటి వల్ల మనం లోబడం. లోకమే మనకు కావాలా, లోకానుసారంగా మనం ఆలోచిస్తాము. కానీ దేవుని యొక్క మాటను ప్రేమిటి వల్ల మనం ఆలకించాం. ఒకని ఎదుట సరైన మార్గము కలదు, తూదొకది మరణముకు త్రోవ తీను. నా ఆలోచనలు మంచిగానే ఉంటవి, కానీ చివరకు అవి మరణానికి నన్ను తీసుకుని వెళ్ళేటువంటివి కాబట్టి. కానీ దేవుని చిత్తమును ధరించేవాడు నిరంతరమును నిలిచి. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనం జరిగిస్తామో, శరీర సంబంధంగా మరణించినప్పటికీ ఆత్మ సంబంధముగా మనము ప్రేమ నిరంతరం మనము జీవించేటువంటి వారముగా ఉంటాం, నిరంతరం మనం బ్రతికేటువంటి వారముగా ఉంటాం. దుర్మార్గుడే రెహబాము, పాపాత్ముడే రెహబాము పెద్దలను లెక్క చేసేటువంటి వాడు కాదు, పెద్దలకు విలువిచ్చేటువంటి వాడు కాదు, తన ఇష్టానుసారంగా తను బ్రతికేటువంటి వాడు. అయినను సరే మరణం నుండి తప్పింపబడ్డాడు. మరణం నుండి తన ప్రజలను ప్రేమిటి వల్ల కాపాడుకోగలుగుతూ వచ్చాడు. ఎలాగంటే దేవుడు వద్దన్నాడు, వెళ్ళవద్దన్నాడు, ఆగిపోయినాడు. అలాగనే అక్కడ ప్రజలు కూడా ఒకరినొకరు నిందించుకోలే, దేవుని మాటకు లోబడి వారందరూ వెనకకు తిరిగినారు. దాన్ని బట్టి మరణం వారి యొద్ద నుండి తొలగిపోతూ వచ్చింది. మన జీవితంలో కూడా ప్రేమిటి వాళ్ళరా తప్పిపోయినాం, జారిపోయినాం. అయితే
ప్రభు కృపామయుడు గనుక, దయామయుడు గనుక, కరుణ వాత్సల్యత కలిగినటువంటి వాడు గనుక పిండి వారలారా ఆయన ఇంకా నేను నన్ను బ్రతికిస్తూ మన పాపాన్ని మార్చుకుంటామేమో, మనం పవిత్రతలోకి పరిశుద్ధతలోనికి వస్తామేమోనని రాత్రికాల సమయంలో ఆయన ఎదురు చూస్తూ నీకు నాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు చెందనటువంటి దాని జోలికి మనం వెళ్ళొద్దు. అలాగని మనకు వచ్చిన కష్టాలను బట్టి ప్రేమిటి వాళ్ళ పగ తీర్చుకోవడానికి మనం వెళ్ళొద్దు. రెండిటిని ప్రభువుకు మనం అప్పగిద్దాం. దాని ద్వారా పాపాత్మైనప్పటికీ రెహబాము వలె ప్రేమిటి వాళ్ళరా దేవుని కృపచేత మనము ముందున్నటువంటి ఆ యొక్క నష్టం నుండి విడిపింపబడి సంతోషంతో ఉందాం, ఆనందంతో మనం ఉందాం, ఆశీర్వాదాన్ని మనము అనుభవించేటువంటి వారముగా. ఎందుకయ్యా దేవుని మాట వినుట శ్రేష్టము అంటే ప్రేమిటి వారా అది మనల్ని జీవముతో ఉంచిద్ది, అది మనల్ని ఆశీర్వాదంతో ఉంచిద్ది. దేవుని మాటను వినను అంటావా, అది మరణానికి దుఃఖానికి మనను అప్పగించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనం మరణానికి వెళ్ళకుండా, దుఃఖానికి మనం వెళ్ళకుండా సంతోషంతో ఆశీర్వాదంతో మనం ఉందాం. అందుకే ప్రేమిటి వారా ఇప్పుడు దాకా జీవించే జీవితాన్ని బట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ ఇది మొదలుకొని ప్రభు మాటను బట్టి సాగిపోలాగున రెహబాము వలె మనము దేవుని యొక్క మాటకు లోబడి ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉంది. అలాగనే రెహబాము రాజ్యాన్ని దేవుని మాట వినలాగా ఏ రీతిగా సిద్ధపరిచాడో మనం మాత్రమే సిద్ధపడటం కాదు, మన కుటుంబాన్ని కూడా, మన సంఘాన్ని కూడా ఆ రీతికి మనము సిద్ధపరచుకొని సంతోషంతో ఆనందంతో మనము జీవించేటువంటి వారముగా ఉందాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.